అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను సోరియాసిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ అంటే ఏంటి, అసలు అది మనకి ఏ విధంగా బాడీకి ఇన్ఫెక్ట్ అవుతుంది, అండ్ మనకి ఎలాంటి కారణాల వల్ల అది ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది మన బాడీలో, అండ్ దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, స్కిన్ డిసీజ్ అటాక్ అయినప్పుడు మనం ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి స్కిన్ డిసీజ్ అనేది తగ్గిపోతుందని చెప్తానండి. సోరియాసిస్ అనేది ఇది ఒక మనకి స్కిన్ డిసీజ్ అండి. ఇదేంటంటే యూజువల్లీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేసి అని అంటామండి. అంటే ఏంటంటే ఈ సోరియాసిస్ డిసీజ్ అనేది మన బాడీలో కొన్ని సెల్స్ అనేటివి, టిష్యూ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో అవి ఆ సెల్స్లో దానికి పక్కన మనకి ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ కంటే ఈ ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ఎక్కువగా హై లెవెల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో సెల్స్ అనేటివి, అప్పుడు మనకి ఈ సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుందండి మనకి. సో ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, సోరియాసిస్ డిసీజెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి మనకి 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్వర్స్ సోరియాసిస్, సెకండ్ వన్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, థర్డ్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఇలాంటి టైప్స్ అనేటివి మనకి సోరియాసిస్లో ఉంటాయి. సో మనకి యూజువల్గా ఏంటంటే మనకి గట్టెడ్ సోరియాసిస్ అనేది ఏంటి, మనకి గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా అడల్ట్ ఏజ్లో కానివ్వండి, చిన్నపిల్లలలో కానివ్వండి, ఎక్కువగా ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది మనకి ఎక్కువగా ఫోల్డింగ్స్లో, అంటే మనకి ఎక్కడైతే మజిల్ ఫోల్డింగ్స్ ఉంటాయో ఆ ఫోల్డింగ్స్లో, అంటే అండర్ ఆర్మ్స్లో కానివ్వండి, చెస్ట్ రీజియన్, బిలో ది చెస్ట్ రీజియన్లో కానివ్వండి, థైస్ రీజియన్లో కానివ్వండి, ఎక్కువగా మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది అక్కడ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేది మనకి ఏంటంటే ఎక్కువగా ఇది మనం ఎక్కడైతే నిల్చుంటామో, అంటే నిల్చున్న చోట కానివ్వండి, కూర్చున్న చోట కానివ్వండి, ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోయి అది స్కేలీ లెక్క బాగా పొట్టుగా రాలిపోతూ ఉంటుంది. దాన్ని ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటాం. అండ్ ఈ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్లో మనకి బాడీ మొత్తం ప్యాచెస్ వచ్చేస్తాయి, అంత బాడీ అంతా ప్యాచెస్ తోటి, ర్యాషెస్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. సో అది పొట్టులాగా రాలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్గా ఏంటంటే మనకి ర్యాషెస్, ఎక్కడైతే ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయో ఆ ప్యాచెస్ డ్రై అయిపోయి దాని చుట్టూ మనకి ఇన్ఫెక్షన్, అంటే అది ఇన్ఫ్లేమ్ అయిపోయి దాని నుంచి మనకి పస్ట్ లాంటిది కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంటుంది. దాన్ని పస్టులర్ సోరియాసిస్ అనేసి అని అంటామండి మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎలాంటి రీజన్స్ వల్ల మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుందండి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెరిడిటరీ జెనెటికల్ డిజార్డర్ ఏదైనా ఉంటే, అంటే ఫ్యామిలీ పరంగా వచ్చేది ఏదైనా హెరిడిటరీ డిజార్డర్ ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్, ఎక్కువగా సైకలాజికల్గా ఏదైనా స్ట్రెస్తో బాధపడుతూ ఉంటే కనుక స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇది అటాక్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే హైపర్గా వర్క్ చేస్తుందో అప్పుడు మన బాడీ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, అంటే ఏవైనా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏవైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంటే కనుక దానివల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజురీస్, ఏదైనా ట్రామా కానివ్వండి, ఏదైనా ఇంజురీ ఏదైనా అయినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఆ ఇంజురీ వల్ల కూడా అది అంటే ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల, క్యూర్ అవ్వకపోవడం వల్ల, హీల్ అవ్వకపోతే కనుక మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాంటి కారణాల వల్ల మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్లైమేటికల్ చేంజెస్, మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి, సోరియాసిస్ డిసీజ్లో సిమ్టమ్స్ వచ్చేసి మనకి యూజువల్గా ర్యాషెస్ అనేటివి, ఏవైతే బాడీ పైన ప్యాచెస్ ప్రజెంట్ అయి ఉంటాయో అవి మనకి చాలా డ్రైనెస్గా ఉంటాయి. అంటే స్కిన్ అనేది మొత్తం డ్రైగా అయిపోయి మనకి రెడ్ కలర్ ర్యాషెస్ అనేవి రెడ్ కలర్ స్పాట్స్ లాగా ఫామ్ అయిపోతాయండి. మనకి ఆల్ ఓవర్ బాడీ వస్తాయండి ర్యాషెస్ అనేటివి. అండ్ ఎక్కువగా ఏంటంటే ఇవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ర్యాషెస్ ఏవైతే
ఫామ్ అవుతాయో బాడీ పైన, ఆ ర్యాషెస్ అనేటివి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, చాలా దురదగా ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, మంటగా అనిపిస్తూ ఉంటాయి ఆ ర్యాషెస్. కొన్నిసార్లు ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల మనకి ఏంటంటే ఆ ర్యాషెస్ నుంచి మనకి చుట్టుపక్కల క్రాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అవి ఎక్కువగా డ్రై అయిపోవడం వల్ల ఆ క్రాక్స్ నుంచి కొన్నిసార్లు బ్లీడింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి యూజువల్గా ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజెస్లో మనకి స్కిన్ అనేది సిల్వరీ వైటిష్ ఫ్లేక్స్ టైప్లో ఉంటుంది. అంటే మనకి లుక్, అంటే ఆ స్కిన్ లుక్ అనేది సిల్వరిష్గా కనిపిస్తూ ఉంటుంది, వైట్ ఫ్లేక్స్ టైప్. సో మనకేంటంటే ఈ స్కిన్ డిసీజెస్ అంటే ఇవి ఏదైతే సోరియాసిస్ స్కిన్ డిసీజ్ ఉందో ఇది మనకి జాయింట్స్ మీద అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం సోరియాటిక్ అర్థరైటిస్ అనేసి అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్కాల్ప్ సోరియాసిస్ అని ఉంటుంది, పామర్ సోరియాసిస్ అనేసి అని అంటాం, ప్లాంటర్ సోరియాసిస్ అనేసి అని అంటాము. స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఏంటంటే మనకి యూజువల్గా మనకి తలలో, అంటే తలలో ఫామ్ అయ్యేదాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అనేసి అంటాము. ఇది ఎక్కువగా ఏంటంటే డ్రైగా ఫామ్ అయిపోయి మనకి డాండ్రఫ్ లాగా పొట్టుగా రాలుతూ ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్ అనేది. నెక్స్ట్ పామ్ సోరియాసిస్, ఇది ఏంటంటే యూజువల్లీ పామ్ సోరియాసిస్ ఓన్లీ హ్యాండ్స్లో వస్తుంది, మనకి అరిచేతులలో వస్తుంటుంది ఈ పామ్ సోరియాసిస్ అనేది. అవి కూడా డ్రైగా ఉంటాయి ర్యాషెస్, ఇచ్చింగ్ చాలా క్రాక్స్ లాగా వచ్చి డ్రై అయిపోయి చాలా దురదగా మంటగా కూడా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు మనకి బ్లీడ్ అవుతూ ఉంటాయి ఆ ప్యాచెస్ నుంచి. నెక్స్ట్ ప్లాంటర్ సోరియాసిస్ అనేది మనకి పాదాలకు వస్తుందండి. ఈ పాదాలలో మనకి అంటే కాలి ఫింగర్స్కి కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దాన్ని పామర్ సోరియాసిస్ అనేసి అని అంటామండి. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి సోరియాసిస్ డిసీజ్లో. నెక్స్ట్ మనకి ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, డైట్ ఎలాంటి తీసుకోవాలని చెప్తానండి. యూజువల్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి చింతపండు, టమాటా పులుపు, గోంగూర, వంకాయ, సీ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆలుగడ్డ, శామగడ్డ, కందగడ్డ, ముల్లంగి. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆయిలీ ఫుడ్స్, డైరీ ప్రోడక్ట్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఎగ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఇటువంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి మనం ఇలాంటి స్కిన్ డిసీజెస్తో సఫర్ అవుతుంటే కనుక. సో ఇలాంటి డైట్ అనేది మెయింటైన్ చేస్తే కనుక కొంచెం మనం రిలీఫ్ అనేది ఉంటుందండి మనకి ర్యాషెస్ నుంచి. సో మనకి ఇలాంటి స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతే కనుక ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, హోమియోపతిలో అయితే కనుక మనకి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందండి ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్కి. అంటే యూజువల్గా ఏంటంటే ఈ సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది మనకి ఏంటంటే రూట్ కాజ్ నుంచి, అంటే మనము కరెక్ట్గా రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనకు అది ఫ్యూచర్లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా, రియాకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్లో అవైలబుల్గా ఉందండి. సో హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మనకి న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవి ఉండవన్నట్టు. సో మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా, రియాకర్ అవ్వకుండా పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. ఎవరైనా ఈ స్కిన్ డిసీజ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ హెల్త్ గురించి టిప్స్ చెప్తారండి, అండ్ డిసీజ్ గురించి కూడా ట్రీట్మెంట్ ఇస్తారండి. సో మా మెడినైన్ డాక్టర్స్ ఏంటంటే మెడినైన్ హాస్పిటల్లో ఓన్లీ మెడిసినే కాకుండా డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఎవరైనా సఫర్ అవుతే కనుక హాస్పిటల్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.